భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీపీపల్లిలో విచిత్ర సంఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం భానుతి కృష్ణను విద్యార్థులు బంధించారు. మద్యం మత్తులో తమను విచక్షణారహితంగా కొడుతున్నారంటూ జీపీపల్లి విద్యార్థులు ఆరోపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు విద్యార్థులు. స్థానికుల సహకారంతో హెచ్ఎం కృష్ణను నిర్బంధించారు. ఘటనపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు విద్యాశాఖ అధికారులు. మొత్తం మీద ఓ తాగుబోతు హెచ్ఎం వ్యవహారంతో పిల్లలు విసిగిపోయారు. తమను తాగి వచ్చి విచక్షణారహితంగా కొడుతున్నారంటూ పిల్లలు ఆరోపించారు. మద్యం మత్తులో తమను విచక్షణారహితంగా కొట్టడం మానుకోవాలంటూ వాళ్ళు తల్లిదండ్రులను ఆశ్రయించారు. దీంతో తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి హెచ్ఎంను బంధించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జీపీపల్లిలో చోటు చేసుకుంది. కాస్త విచిత్రంగా అనిపించిన ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. తల్లిదండ్రుల సహకారంతో స్థానికుల సహకారంతో హెచ్ఎం కృష్ణను నిర్బంధించారు విద్యార్థులు. అయితే ఘటనపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. అయితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, జీపీపల్లిలో ఒక హెచ్ఎంను అంటే తాగి వచ్చి తమను విచక్షణారహితంగా కొడుతున్నాడు, అలాగే తమపై బూతులు మాట్లాడుతున్నారంటూ విద్యార్థులు ఆయన్ను బంధించడం, అలాగే తల్లిదండ్రుల సహకారంతో గ్రామస్తులంతా కలిసి ఆయన్ను విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం సంబంధించి నిజంగా ఒక విచిత్రమైన ఘటన. అయితే దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏమంటున్నారు? రామదాస్, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని ఏకంగా విద్యార్థులే నిర్బంధించడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీపల్లిలో చేసుకుంది. ఘటన పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కలకలం అయితే రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థులే ప్రధానోపాధ్యాయులు నిర్బంధించినప్పట్ల పూర్తిగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. అటు భానుతి కృష్ణ, ఎవరైతే జీపీపల్లి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి భానుతి కృష్ణ తరచూ మద్యం తాగి రావడం, పాఠశాలకు రావడం, పాఠశాలకు విద్యార్థులని విచక్షణరహితంగా కొట్టడం, ఇలాంటి అనేక అంశాలపై విద్యార్థులు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా తీవ్ర ఆగ్రహావేశాలకు గురైనటువంటి విద్యార్థులు కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో ఈ రోజు మద్యం తాగి వచ్చి కొంతమంది విద్యార్థులను చితకబడిన ఘటనకు సంబంధించి కొద్దిసేపట్లోనే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని అదే పాఠశాలలో నిర్బంధించి తలుపులు వేసేశారు. ఆయన ఎంత చెప్పినప్పటికీ, ఎంత అరిచినప్పటికీ విద్యార్థులు ఎక్కడా కూడా పూర్తిగా తలుపులు వేసే ఉంచారు. అయితే తర్వాత తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వడంతో పాటు ఘటనా స్థానానికి వచ్చినటువంటి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులంతా కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులకి విషయం తీసుకువెళ్లారు. ఖచ్చితంగా తరచూ భానుతి కృష్ణ, ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి భానుతి కృష్ణ తరచూ మద్యం తాగి రావడం, విచక్షణ రహితంగా పిల్లల్ని ఏ కారణం లేకపోయినప్పటికీ విచక్షణ రహితంగా దాడి చేయడం పట్ల పూర్తిగా తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు కూడా భానుతి కృష్ణ వ్యవహారంపై కొంత సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి ఘటన పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోకి సంబంధించినటువంటి జీపీపల్లి ప్రభుత్వ పాఠశాల చేసినటువంటి ఘటనతో ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఒక టీచర్ దీనికోసం ప్రత్యేక అధికారిగా నియమించారు. ఖచ్చితంగా అక్కడ పాఠశాలలో ఏం జరిగింది, తరచూ భానుతి కృష్ణ మద్యం తాగి వస్తూ విచక్షణరహితంగా దాడి చేస్తున్నటువంటి విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి తదుపరి భానుతి కృష్ణపై చర్య తీసుకుంటామని అయితే విద్యాశాఖ జిల్లా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. రామదాస్, అంటే ఉదయ్, అంటే ఈ తాగుబోతు హెడ్ మాస్టర్ టార్చర్ మేము భరించలేమంటూ విద్యార్థులు ఏకంగా గ్రామస్తుల సహకారంతో బంధించడము, దానికి పూర్తిగా పేరెంట్స్ సహకారం కూడా ఉందనుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులు ఒక హెచ్ఎంను బంధించి గదిలో బంధించి అటు పేరెంట్స్ని అటు గ్రామస్తుల్ని ఏకకాలంలో పిలిచి చేయడం పట్ల, అంటే గతం నుంచే ఈ సంఘటన పట్ల విసుగు చెందే ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడ్డారనుకోవచ్చా? దాదాపు విసుగు చెందే విద్యార్థులు ఈ విషయాన్ని గతంలో కూడా భానుతి కృష్ణ వ్యవహారంపై తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు, గ్రామస్తుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం కావడంతో గ్రామస్తులు కూడా పలుమార్లు భానుతి కృష్ణని హెచ్చరించినప్పటికీ భానుతి కృష్ణ వ్యవహారంలో కావచ్చు, అతను మద్యం సేవించి పదే పదే పాఠశాలకు రావడంలో కూడా ఎటువంటి మార్పు లేకుండా ఉండిపోయింది. పూర్తిగా ఈ రోజు కూడా పక్క ప్లాన్ తోటే భానుతి కృష్ణ మద్యం తాగి రావడం, ఆ తర్వాత విద్యార్థులను కొట్టడం, ఆ తర్వాత విద్యార్థులు మళ్ళీ గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడ నుంచి తల్లిదండ్రుల దృష్టికి విద్యార్థుల విషయాన్ని తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా కోపదృష్టిలో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఏకంగా విద్యార్థుల సహకారంతో పూర్తిగా పాఠశాలకు తాళం వేశారు. పాఠశాల లోపలనే నిర్బంధించారు. ఈ విషయంపై అటు జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా భానుతి కృష్ణ గతంలో కూడా ఇలా వ్యవహరించేవాడని అటు పాఠశాల ఉన్నతాధికారుల నుంచి కూడా మనకు సమాచారం అవుతుంది. మనకు కూడా స్థానిక ఎంఈఓతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎంఈఓ ప్రస్తుతం అందుబాటులో లేరు. ఒక ప్రత్యేక అధికారిని నియమించారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. ఖచ్చితంగా త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా విద్యార్థులు విసుగు చెందారు. చాలా స్పష్టంగా భానుతి కృష్ణ
తరచూ మద్యం తాకి రావడం, పిల్లల్ని కొట్టడం అనేది చాలా తరచుగా జరుగుతుంది. సో ఖచ్చితంగా విసుగు చెందినటువంటి విద్యార్థులు ఈ పాఠశాలలోనే ప్రధానోపాధ్యాయులు నిర్బంధించారని మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జీపీపల్లిలో ఈ విచిత్ర సంఘటన అయితే జరిగింది. పాఠశాల హెచ్ఎంని భానుతి కృష్ణను విద్యార్థులే బంధించారు. మద్యం మత్తులో తమను విచక్షణారహితంగా కొడుతున్నాడంటూ, ఆయన టార్చర్ నుంచి తమను కాపాడాలంటూ తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. స్థానికుల సహకారంతో హెచ్ఎం కృష్ణను నిర్బంధించారు విద్యార్థులు. ఘటనపై అటు జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు విద్యాశాఖ అధికారులు. మొత్తం మీద తాగుబోతు హెడ్ మాస్టర్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రోజు పాఠశాలకు తాగి వచ్చి విద్యార్థులను టార్చర్ పెట్టడాన్ని భరించలేని విద్యార్థులు విసుగు చెందారు. ఇక అటు గ్రామస్తుల సహకారంతో తల్లిదండ్రుల సహకారంతో ఆయన నేరుగా స్కూల్ గదిలో బంధించారు. ఆయన ఎంత వారించినప్పటికీ వినలేదు. స్కూల్ గదిలో బంధించి జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది భద్రాద్రి జిల్లాలో. అయ్యండి ఎందుకు తప్పు అయిపోయింది ఒప్పుకొని ఎందుకు